ప్రపంచవ్యాప్తంగా మహిళలకు భద్రత కరువైందని చెప్పేసి అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళా భద్రతల కోసం ఇప్పుడు ప్రభుత్వాలు, ప్రజలు, ఇటు కుటుంబ సభ్యులు కూడా ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. కానీ వీటికి భిన్నంగా ఒక మహిళతో పాటు బాలికలు కావచ్చు, బాలురు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ఒక జాకెట్ అందుబాటులోకి రావడం జరిగింది. అదే సేఫ్టీ జాకెట్. అది ధరిస్తే చాలు, ఏదైనా ఆపద వచ్చిందని ఆలోచన కలిగిన వెంటనే కేవలం ఒక స్విచ్ నొక్కడం వలన వైబ్రేషన్ వస్తుంది, అలారం వస్తుంది, కరెంట్ షాక్ కొడుతుంది. ఇలా డిఫరెంట్గా ఈ జాకెట్ పనిచేస్తుంది. మరి ఆ జాకెట్ సృష్టికర్త ఎవరో తెలుసుకుందాం ఒకసారి, వాటి వివరాలు ఏంటో తెలుసుకుందాం. ముందుగా రాకేష్ గారు, శుభాకాంక్షలు. మీకు ఇంత మంచి జాకెట్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అసలు మీకు ఈ ఆలోచన ఎప్పుడు వచ్చింది? దీని ప్రత్యేకతలు ఏంటి? మెయిన్గా ఈ ఆలోచన రావడం అయితే దిశ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, సో దిశ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నాకు ఈ ఆలోచన వచ్చిందంటే నేను చేస్తున్న ప్రొఫెషన్ నుంచి నేను ఎలా హెల్ప్ చేయగలను అన్న ఒక చిన్న ఆలోచనతో మొదలైంది. అంటే నార్మల్గా మనం స్లోగన్స్ పెడతాం, స్టేటస్లు పెడతాం, సో దానివల్ల అవేర్నెస్ క్రియేట్ చేయగలం. కానీ అమ్మాయికి ఏదైనా అటాక్ జరిగినప్పుడు పర్సనల్గా, లేదంటే తనకి ఏ విధంగా ఏదైనా హెల్ప్ చేయగలమా, లేదంటే ఒక ధైర్యాన్ని ఇవ్వగలమా తను అటాక్ చేసేలాగా అన్న ఒక ఆలోచన దృక్పథంతో వచ్చిన ఐడియానే ఇప్పుడు నేను ఈరోజు తయారు చేసిన అభయ జాకెట్ అనమాట. అభయ ఉమెన్ సేఫ్టీ జాకెట్. సో ఇది ముందుగా దీనిలో నేను ఒక 3 డిఫరెంట్ ఫీచర్స్ అనేది ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. మొదటిది ఏంటంటే, సో దీనిలో ఒక 2 డిఫరెంట్ స్విచ్చెస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అది హైడ్ అయి ఉంటాయి అనమాట యాక్చువల్లీ. సో దానికోసం అని చెప్పేసి నేను ఒక హిడెన్ బటన్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. బటన్ ప్రెస్ చేసినప్పుడు మొత్తం ఒక అంబులెన్స్ కానీ లేదంటే ఒక సమస్య ఉంది అని చెప్పేసి గుర్తించడానికి అవకాశం ఉంది. అంటే ఇది బేసిక్గా నేను రెడీ చేయడం అనేది సైకలాజికల్గా ఎవరైతే విక్టిమ్ మీద అటాక్ చేస్తారో వాళ్ళు సైకలాజికల్గా డిస్టర్బ్ అయ్యేలా నేను ప్లాన్ చేయడం జరిగింది. మెయిన్గా ఏంటంటే ఎవరైనా కూడా ఈవెన్ డ్రింక్ చేసి ఉన్న వాళ్ళు రెగ్యులర్గా నార్మల్గా నైట్ టైం జరిగే అటాక్స్ అన్నీ కూడా డ్రింక్ చేసి ఉన్న వాళ్ళు ఆ మత్తులో చేస్తూ ఉంటారు. సో నార్మల్గా డ్రింక్ చేసి ఉన్న వాళ్ళు మనం రోడ్ మీద వెళ్తున్నప్పుడు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ అనగానే ముందే అలర్ట్ అవుతాం. సో ఈ సైరన్ అనేది సైకలాజికల్గా డిస్టర్బ్ చేస్తుంది యాక్చువల్లీ. సో ఆ ఉద్దేశంతో ఇది అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా సెకండ్ ఫీచర్ ఏంటంటే డిఫెండ్ చేసుకోవడానికి, అట్లీస్ట్ అటాక్ చేస్తున్నప్పుడు తను ఏం చేయలేకపోయినా ఒక డిఫెండ్ చేసుకోగలిగిన ఒక ధైర్యం కోసం అని చెప్పేసి ఇంకొక ఫీచర్ ఏర్పాటు చేయడం జరిగింది. అది ఇంకొక హిడెన్ బటన్, షాకింగ్ అనమాట యాక్చువల్లీ. సో ఈ బటన్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా తన హ్యాండ్ దగ్గర ఉన్న ఈ అవుట్పుట్తో, ఈ ఎలక్ట్రిక్ షాక్ అవుట్పుట్తో వాళ్ళకి షాక్ తగలడం జరుగుతుంది యాక్చువల్లీ. ఇది బోత్ ద హ్యాండ్స్కి అరేంజ్ చేయడం జరిగింది. సో ఇదేంటంటే అట్లీస్ట్ మనం ట్రై చేయకుండా, అంటే తనకు ఒక ధైర్యం, నేను డిఫెండ్ చేసుకోగలను ఒక ధైర్యం కోసం అని చెప్పేసి ఈ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది మీకు చూపించాలంటే ఒకసారి, సో ఎలక్ట్రిక్ షాక్ అనేది ఆటోమేటిక్గా షాక్ అనేది తగులుతుంది. సో దీనివల్ల ఏంటంటే, అంటే నార్మల్గా మనం షాక్ అంటేనే భయపడతాం. సో ఎప్పుడైతే ఈ అలారం కానీ లేదంటే ఈ షాక్ కానీ తగిలిందో, సో ఒక్కసారి షాక్ తగిలితే సెకండ్ టైం వెళ్ళడానికి మోస్ట్లీ ఆలోచిస్తాం. ఈవెన్ ఎంత మనం మత్తులో ఉన్నా లేదంటే ఎంత నార్మల్గా ఉన్నా నార్మల్గానే షాక్ అంటే మనం భయపడతాం. సో దీనిలో ఆ డీసీ కరెంట్ ఏదైతే ఉందో, త్రూ బ్యాటరీతో వర్క్ చేసి డీసీ కరెంట్ అరేంజ్ చేయడం జరిగింది. షాక్ అనేది లైఫ్ థ్రెట్ అయితే కాదు, బట్ డెఫినెట్గా షాక్ తగిలిన వాళ్ళు అయితే డిస్టర్బ్ అవుతారు. సో ఫస్ట్ ఏదైతే 2 ఉన్నాయో, ఒకటి సైరన్ కానీ షాక్ కానీ సైకలాజికల్గా, సో సైరన్ వచ్చింది సంథింగ్ రాంగ్ అని చెప్పేసి వాళ్ళు డిస్టర్బ్ అవ్వడం కానీ, సో ఈ అమ్మాయి ఎస్కేప్ అవ్వడానికి ఈ 2 కూడా ఉపయోగపడతాయి అన్నమాట. అండ్ థర్డ్ వన్ ఏంటంటే, దీనిలో జీపీఎస్ ట్రాకర్, మోస్ట్ అడ్వాన్స్డ్ జీపీఎస్ ట్రాకర్ అరేంజ్ చేయడం జరిగింది. సో ఈ ట్రాకర్ ఏంటంటే, నార్మల్గా మనం జీపీఎస్ ట్రాకర్ యాక్టివేట్ చేయాలంటే త్రూ ఫోన్తో చేయగలం. సో అలాంటి అటాక్ అయినప్పుడు ఫోన్ యూజ్ చేయాలని అసలు ఆలోచన రాదు, అండ్ అంత అవకాశం కూడా మనకు దొరకదు నార్మల్గా. సో ఆ ఉద్దేశంతో నేను ఏంటంటే దీనికి జీపీఎస్ ట్రాకర్కి మాత్రం బటన్ అరేంజ్ చేయలేదు. ఎందుకంటే ఈ 2 ఏదైతే ఉన్నాయో వాటికి బటన్ అరేంజ్ చేయడం జరిగింది. జీపీఎస్ ట్రాకర్ ఏంటంటే ట్యాప్ చేస్తే, మనం నార్మల్గా ఇలా డబుల్ ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా జీపీఎస్ ట్రాకర్ యాక్టివేట్ అయ్యి, సో త్రూ ఫోన్ ద్వారా ఒక 5 ఎమర్జెన్సీ కాంటాక్ట్స్కి మెసేజెస్ అండ్ కాల్ వెళ్తుంది. మెసేజ్ ఏంటంటే ఎమర్జెన్సీ అని చెప్పేసి లాంగిట్యూడ్ లాటిట్యూడ్, సో లొకేషన్, ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది మనకి వెళ్ళడం జరుగుతుంది.
అండ్ దాంతోపాటు మనం నార్మల్గా మెసేజ్ వస్తే పట్టించుకోం. సో కాల్ ఆప్షన్ కూడా ఉంది. అంటే నార్మల్గా డౌట్ వస్తుంది, కాల్ ఎందుకు, అసలు అమ్మాయి మాట్లాడే సిచ్యువేషన్లో లేనప్పుడు మీరు ఎలా కాల్ మాట్లాడతారని డౌట్ వస్తుంది. బట్ కాల్ వస్తేనే కదా మనం చూసేది. ఇప్పుడు నార్మల్గా మనం మెసేజ్ వస్తే ఏదో మెసేజ్ అని పట్టించుకోం, నార్మల్ రెగ్యులర్గా జరిగేది రెగ్యులర్గా వస్తాయి కాబట్టి. సో ఎప్పుడైతే కాల్ వచ్చిందో అంటే ఈ కాల్ ఏంటంటే రివర్స్ కాల్ చేయడం జరుగుతుంది, లేదంటే మెసేజ్ చూడడం జరుగుతుంది. అండ్ ఇమీడియట్గా అలర్ట్ అయ్యి వీళ్ళు నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేయడమో, లేదంటే వీళ్ళు అలర్ట్ అయ్యి నియర్ బై ఉన్న వాళ్ళు ఎవరినైనా అప్రోచ్ అవ్వడమో, లేదంటే వీళ్ళే డైరెక్ట్గా వెళ్ళడమో జరుగుతుంది. సో ఫస్ట్ 2 ప్రాసెస్, అలర్ట్ సైరన్ ద్వారా అలర్ట్ కానీ, లేదంటే షాక్ ద్వారా డిస్టర్బ్ చేయడం కానీ జరిగి ఆ అమ్మాయి ఏంటంటే అట్లీస్ట్ ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉంటే ఈ లోపల త్రూ జీపీఎస్ ట్రాకర్ ద్వారా ఆ అమ్మాయిని రీచ్ అవ్వడం జరుగుతుంది. ఆ అమ్మాయి ఎస్కేప్ అయ్యే ఛాన్స్ దొరుకుతుంది. అంటే ఇది నేను మొత్తం అందరినీ సేవ్ చేస్తాను, మొత్తం అందరూ దీనిలో సేవ్ అవుతారన్నది కాదు. కానీ నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే అట్లీస్ట్ అమ్మాయి ధైర్యంగా ఉంటుంది. అట్లీస్ట్ ఇప్పుడు మనం ఏదైనా ఇప్పుడు మన వెనక ఎవరైనా ఉన్నారంటేనే మనం ధైర్యంగా ఉంటాం. అలాంటిది మనతో ఈ కోర్టు ఉందంటే అట్లీస్ట్ డిఫెండ్, అంటే భయపడకుండా ముందు డిఫెండ్ చేసుకోగలను, మా వాళ్ళకి వెళ్తుంది ఇన్ఫర్మేషన్, ఈలోగా నేను ట్రై చేసి ఫైట్ చేయొచ్చు కొంత అని ఒక ధైర్యం అయితే డెఫినెట్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు డైలీ మన రెగ్యులర్గా యావరేజ్ చూసుకుంటే, రీసెంట్ సర్వేస్ కూడా చూసుకున్నా, డైలీ ఇండియాలో 87 మెంబర్స్ ఉమెన్ మీద అటాక్ జరగడం జరుగుతుంది. సో దీనివల్ల ఇది ఎక్కువ మందికి రీచ్ అయ్యి అందరూ కానీ ఉపయోగించగలిగితే, సో అట్లీస్ట్ 87లో ఒక 10%, అంటే ఒక డైలీ ఒక 8 మెంబర్స్ సేవ్ అయినా కూడా మనం ఒక ప్రయత్నంలో ముందుకు వెళ్ళినట్టే. అంటే నేను 87 మెంబర్స్ కూడా అటాక్ అవ్వకూడదనే కోరుకుంటున్నాను. బట్ అలాంటి పరిస్థితి ఉన్నా కూడా ధైర్యంగా ఉన్నాం, మనం అటాక్ చేయగలం, అట్లీస్ట్ మనం డిఫెండ్ చేసుకోగలం. మనల్ని ఎవరైనా హెల్ప్ చేయడానికి వచ్చినప్పుడు ఎవరో హెల్ప్ చేస్తారని కాదు, మనల్ని మనం ముందు సేవ్ చేసుకొని ఎస్కేప్ అవ్వగలం అన్న. సాధారణంగా అంటారు కదా, అమ్మాయిలు అయితే కరాటే నేర్చుకోండి, డిఫెన్సింగ్ నేర్చుకోండి, దీనివల్ల మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు వాటితో పాటు ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అంటారు. డెఫినెట్గా ప్లస్ పాయింట్ అనే చెప్తానండి, డెఫినెట్గా ప్లస్ పాయింట్ అనే చెప్తాను. ఎందుకంటే కరాటే నేర్చుకోవడం ఆల్రెడీ అది సెల్ఫ్ డిఫెన్స్ అనేది డెఫినెట్గా అందరూ నేర్చుకోవాలి. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంత ఏజ్ గ్రూప్ ఉన్నారు, ఇప్పుడు సర్టెన్ ఏజ్ గ్రూప్ వరకు కొన్ని సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోగలరు, సర్టెన్ ఏజ్ గ్రూప్ వరకు వాళ్ళు ఎఫర్ట్ చేయలేకపోవచ్చు, లేదంటే వాళ్ళు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉండొచ్చు, నేర్చుకోలేకపోవచ్చు. సో అలాంటి వాళ్ళకి కూడా చాలా ప్లస్ అవుతుందండి. మెయిన్గా డెఫెండెమ్ అమ్మాయిల మీద చాలా దారుణంగా, డెఫెండెమ్ మైనర్స్ మీద కానీ, లేదంటే చాలా దారుణంగా, అంటే వాళ్ళు నార్మల్గా ఇప్పుడు రెగ్యులర్గా ఉండే వాళ్ళకన్నా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు అండ్ ఏం జరుగుతుందో చెప్పుకోలేరు. సో అలాంటి వాళ్ళు అలర్ట్ చేయడానికి ఇంకా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని యాక్యురసీ ఒక 50% అనుకుంటే, డెఫెండెమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కన్ఫామ్గా దీని యాక్యురసీ 90% వరకు ఉపయోగపడుతుంది. ఇది ఓన్లీ మహిళలే కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా ధరించవచ్చా? ఇది ఒక ఏజ్ గ్రూప్తో అని లేదండి. అంటే నార్మల్గా మనం పెట్టుకునేది అంటే ఒక మెచ్యూరిటీ స్టేజ్ నార్మల్గా మనం 12 ఇయర్స్ అనుకుంటే, సో 12 ఇయర్స్ నుంచి ఎనీ ఏజ్ గ్రూప్ అండి. అంటే కిడ్స్ వరకు, ఎందుకంటే కిడ్స్ ఇది నార్మల్గా మిస్యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేదంటే వీళ్ళు యూజ్ చేసినప్పుడు వీళ్ళు సరిగ్గా యూజ్ చేయలేకపోయినా, బటన్ సరిగ్గా ప్రెస్ చేయలేకపోయినా, వీళ్ళకి రిటర్న్లో సరదాగా ట్రై చేసినా వీళ్ళు రిటర్న్లో షాక్ తగిలితే వీళ్ళు ప్యానిక్ అవుతారు యాక్చువల్లీ. సో కిడ్స్ కంటూ ఒక డిఫరెంట్ మాడ్యూల్లో నేను డిజైన్ చేస్తున్నాను. సో 12 ఇయర్స్ అబవ్, సో మినిమం ఐడియా ఉంటుంది వాళ్ళకి. సో బటన్ ప్రెస్ చేయాలి, లేదంటే జీపీఎస్ యాక్టివేట్ చేయాలి అని చెప్పి. అండ్ ఇంకొక డౌట్ రావచ్చు మీకు యాక్చువల్లీ. సో జీపీఎస్ యాక్టివేట్ ఒకవేళ ఇప్పుడు వాళ్ళు అటాక్ చేసినప్పుడు చేతులు కూడా పట్టుకుంటే జీపీఎస్ ఎలా యాక్టివేట్ చేస్తారు అని చెప్పేసి, బటన్స్ కూడా ప్రెస్ చేయలేరు, జీపీఎస్ ఎలా యాక్టివేట్ చేస్తారని. సో ఆ జీపీఎస్ యాక్టివేషన్ కూడా ఏంటంటే నిజంగా చేతులు కట్టేసినా కూడా వాళ్ళు కోడ్ తీయడానికి ప్రయత్నించిన, నార్మల్గా ఇప్పుడు అటాక్ చేసే వాళ్ళు ఏమి సింపుల్గా స్మూత్గా డీల్ చేయరు కదా, చాలా హార్డ్గా ఒక ఫ్రిక్షన్తోనో ఒక ప్రెజర్తోనో లాగడం స్టార్ట్ చేస్తారు. సో ఈవెన్ ఈ జీపీఎస్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ ఫ్రిక్షన్ కానీ ఆ ప్రెజర్ కానీ ఆటోమేటిక్గా క్యాప్చర్ చేసుకొని యాక్టివేట్ అయిపోతుంది. సో ఆటోమేటిక్గా త్రూ ఫోన్ ద్వారా మనకి ఎమర్జెన్సీ కాంటాక్ట్స్కి అనేది డీటెయిల్స్ ఏదైతే కాల్ కానీ మెసేజ్ కానీ వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇది ఎలా వినియోగించుకోవాలి అని చెప్పేసి కొంత అవగాహన అయితే ఖచ్చితంగా అవసరం ఉంటుంది. సెల్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరు కూడా ఇది వాడుకోవచ్చు. దీని మీద మీరు ఏమైనా ట్రైనింగ్ ఏమైనా అవగాహన కల్పిస్తారా? అంటే యాక్చువల్లీ ఇది నేను ప్రోటోటైప్ కోసం, అంటే ఇలాంటి కోట్ ఒకటి వస్తుంది అన్న ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం గురించి ఇప్పుడు నేను క్లియర్గా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. బట్ ఏదైతే లాంచ్ ఈవెంట్ ఉందో నేను వెరీ నియర్ నేను అనౌన్స్ చేయబోతున్నాను. సో దానిలో నేను పర్టికులర్గా దీని డూస్ అండ్ డోంట్స్, ఎలా యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయకూడదు, అండ్ ఎలాంటి సిచ్యువేషన్లో మీ దగ్గర ఉంటే బెటరు, ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా వాష్ చేయాలి, సో దెర్ ఆర్ సో మెనీ క్వశ్చన్స్ అనమాట. సో అన్నింటికి డీటెయిల్డ్గా నేను ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, డూస్ అండ్ డోంట్స్ లాగా. అండ్ డోంట్ వరీ, డెఫినెట్గా ఇది అందరూ కూడా యూజ్ చేసేలానే నేను ప్లాన్ చేస్తున్నాను అండ్ కాస్ట్ ఫ్రెండ్లీగానే నేను డిజైన్ చేస్తున్నాను. సో డెఫినెట్గా ప్రతి ఇంట్లో కూడా ఒకటి ఉండేలాగా, ఎలాంటి వాళ్ళైనా కూడా మెయింటైన్ చేసేలాగా.
సో నార్మల్గా ఇప్పుడు బ్యాటరీ సిస్టమ్ కానివ్వండి, లేదంటే జీపీఎస్ కానివ్వండి, కొంతమందికి మాకు ఏజ్ గ్రూప్ మాకు ఐడియా లేదు అనే వాళ్ళు ఉంటారు. అంటే మోస్ట్లీ ఇప్పుడు ఉన్న వాళ్ళలో అందరూ కూడా మినిమం ఆండ్రాయిడ్ ఫోన్ అనేది నార్మల్గా యూజ్ చేస్తున్నారు. సో ఆల్ ఏజ్ గ్రూప్స్, ఈవెన్ కిడ్స్ దగ్గర నుంచి. సో అందరికీ అవేర్నెస్ ఉంది. సో అయినా కూడా ఇంకా ఇంకా మోస్ట్ ఫ్రెండ్లీగా, యూజర్ ఫ్రెండ్లీగా నేను దీన్ని అప్డేట్ చేయడం జరుగుతుంది. ఏదైతే లాంచ్ ఈవెంట్ ఉందో విత్ మోర్ ఫీచర్స్ అండ్ ఎలా యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయకూడదు, ఎలాంటి సిచ్యువేషన్ ఎలా రెస్పాండ్ అవ్వాలని డీటెయిల్గా నేను డీటెయిల్స్ అనేది రివీల్ చేయబోతున్నాను. అంటే ఇది ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి స్టార్టప్ ఇదే అంటారు మీకు ఫస్ట్ టైం, ఫస్ట్ ఇది ఫస్ట్ పీస్ ఐ థింక్. ఎస్, ఇది ఫస్ట్. ఇంకా భవిష్యత్తులో ఇంకా ఫీచర్స్ చాలా వచ్చే అవకాశం ఉంది. అవునండి, భవిష్యత్తులోనే కాదండి, అంటే నేను వెరీ నియర్, అంటే ఆల్రెడీ మన టెక్నికల్ టీం ఏదైతే ఉందో వర్క్ చేస్తున్నాం మేము ఆల్రెడీ. వెరీ నియర్ ఫ్యూచర్ నేను, అంటే ఇది జస్ట్ ప్రోటోటైప్ కోసం మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనిలో అప్డేట్స్ అనేవి నేను లాంచ్ డే రోజు చాలా క్లియర్గా, అంటే మీరు చూస్తున్నది ఇది కాదు, దీనికన్నా మోస్ట్ అప్డేటెడ్ నేను ఏదైతే లాంచ్ డే రోజు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే మీరు దిశ ఇన్సిడెంట్ తర్వాత మిమ్మల్ని మీరు, అంటే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఏదైనా ఒక సొల్యూషన్ కావాలి అని చెప్పేసి ఇలాంటి ప్రయత్నం చేశారు. అవును, అంతే. ఏదైనా అంటే దిశ ఇన్సిడెంట్ నుంచి ఇన్స్పైర్ అయ్యి, సో ఏదైనా సొల్యూషన్ అంటే ప్రాక్టికల్గా మనం, అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక 1% అయినా, అంటే ఒక్కరినైనా సేవ్ చేయగలం. అప్పుడు అందరినీ మనం ఏం సూపర్ హీరో కాదు ఎవరు కూడా. సో మనం చేసే పనిలో కానీ, మనం చేస్తున్న ప్రొఫెషన్లో కానీ, లేదంటే మనకున్న ఐడియాతో కానీ అట్లీస్ట్ ఒక్కరినైనా సేవ్ చేయగలమా, లేదంటే వాళ్ళు సేవ్ చేసుకోగలరు, అట్లీస్ట్ మేము డిఫెండ్ చేసుకోగలమని ధైర్యం ఇవ్వగలం అన్నది మాత్రమే ఆలోచించాను. అంటే మనం నార్మల్గా ఫోన్లో స్టేటస్లు పెడతాం, లేదంటే క్యాండిల్ ర్యాలీస్ చేస్తాం, లేదంటే స్లోగన్స్ మనం పెట్టుకొని నార్మల్గా రోడ్స్ మీద ర్యాలీస్ చేస్తాం. సో దానివల్ల అవేర్నెస్ కొంతవరకు క్రియేట్ చేయగలం. ఇప్పుడు ఇవన్నీ చూసేది కూడా, అంటే ఆ ర్యాలీలో ఆ క్యాండిల్ ఆ స్టాటస్ అన్నీ కూడా ఒక ప్రాణాన్ని రక్షించలేవు, లేకుంటే ఒక అఘాయిత్యాన్ని ఆపలేవు. కానీ మీరు చేసే ప్రయత్నం ద్వారా ఇలాంటి వాటికి చెక్ పెట్టే అవకాశం 100% ఉంటుందంటారు. ఉంటుందని, అంటే నేను ఇప్పుడు అవేర్నెస్ క్రియేట్ చేయడం కూడా తప్పు కాదు. ఇప్పుడు క్యాండిల్ ర్యాలీస్ కానీ అవి కూడా కరెక్ట్ అవేర్నెస్ క్రియేట్ చేయగలం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిశ ఇన్సిడెంట్ చూసుకుంటే, వాళ్ళు నార్మల్గా వాళ్ళు ఇల్లిటరల్ ఎవరైతే ఇప్పుడు అటాక్ చేశారో, సో వాళ్ళు ఎంతవరకు ఆ అవేర్నెస్ని తీసుకుంటారన్నది కూడా తెలియదు. సో నేను ఆలోచించింది ఏంటంటే, ఇప్పుడు అవేర్నెస్ క్రియేట్ చేయడం కూడా మ్యాటర్, ఎందుకంటే అందరికీ తెలియాలి ఇది తప్పు, ఇలా చేయకూడదు అని. బట్ నేను తీసుకున్న పాత్ సెకండ్ రోడ్ అనమాట. సో దీనిలో ఏంటంటే ప్రాక్టికల్గా మనం ఏం చేయగలం డిఫెండ్ చేసుకోవడానికి, సో మన సైడ్ నుంచి తనకు ధైర్యం ఇవ్వడానికి ఏం చేయగలం అన్నది మాత్రం నేను ఆలోచించి ప్లాన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఇంకా అంటే ఈ ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది? టెక్నికల్గా మీకు సపోర్ట్ చేసే టీం ఎలా వర్క్ చేస్తున్నారు, ఎంతమంది ఉన్నారు, మీతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా ఈ జాకెట్ తయారు చేయడం? డెఫినెట్గా అండి, నేను ఐఎమ్ నాట్ ఎ టెక్నికల్ గాయ్. సో నేను ఫ్యాషన్ డిజైనింగ్ వరకు, లేదంటే ఐడియాలజీ వరకు నేను ప్లాన్ చేయడం జరిగింది. ఏదైతే ఫ్రేమ్ ఉందో, ఐడియా ఉందో అది నేను కన్వే చేయడం జరిగింది. డెఫినెట్గా నాకు టెక్నికల్ టీం ఉన్నారు, అండ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ ఉన్నారు, అండ్ ఇది ఐడియా ముందు వరకు రావడానికి సపోర్ట్ చేసిన ఫ్రెండ్ కూడా ఉన్నారు. సో దెర్ ఆర్ సో మెనీ పీపుల్ ఇన్వాల్వ్డ్. సో అది నేను డెఫినెట్గా నా లాంచ్ డే ఎప్పుడైతే ఉందో డెఫినెట్గా వాళ్ళందరినీ మీకు పరిచయం చేస్తాను. ఎందుకంటే ఇది ఒక్కరు చేసే పని కాదు, అందరు సపోర్ట్తో చేసే పని. ఈవెన్ ఇది రిలీజ్ అయిన తర్వాత కూడా ప్రతి ఒక్కరికి వెళ్ళాలంటే మేము మా టీమే కాదు, సో ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సపోర్ట్ ఉంటేనే మనం ఇది అందరిలోకి తీసుకొని వెళ్ళగలం. మనం ఇప్పుడు రోజు టీవీలో ఏదైనా ఇష్యూ అయినప్పుడు, అటాక్ అయినప్పుడు మనం చూసి మనం బాధపడుతుంటాం. సో ఆ బాధపడే టైం ఏదో మనం ఇది అవేర్నెస్ క్రియేట్ చేయడానికో, లేదంటే ఇది అందరి దగ్గరికి తీసుకెళ్ళడానికో ప్రయత్నించండి. డెఫినెట్గా అది ఒక చేంజ్కి, ఏదైతే ఒక మార్పుకి ఫస్ట్ పాయింట్ అయితే డెఫినెట్గా అవుతుంది. సో మనం అందరం క్రియేట్ చేసే అవేర్నెస్ బట్టి, మనం అందరూ దీన్ని ముందుకు తీసుకెళ్లే దాన్ని బట్టే డెఫినెట్గా అటాక్స్ అనేవి, ఏదైతే అటాక్స్ ఇప్పుడు జరుగుతున్న రేట్ అనేది తగ్గుతూ వస్తుంది. డెఫినెట్గా మన ప్రయత్నం అయితే ముందు మనం మొదలు పెడదాం. అంటే ప్రత్యేకించి మొబైల్స్లో ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉన్నాయి, జీపీఎస్ ఉన్నాయి, అలారం ఉన్నాయి, అన్నీ ఉంటాయి. బట్ దుస్తులోనే ఇలా పెట్టాలి, ఇలా ఉండాలి, ఇలాంటి ఫీచర్స్ ఉంటే ఎలా ఉంటుందన్న థాట్ ఎప్పుడు వచ్చింది? అంటే నేను నార్మల్గా రెగ్యులర్గా నేను చేసేది ఫ్యాషన్ డిజైనింగ్. సో దాని నుంచి నేను ఏ అప్లై చేయాలని, అంటే నేను ఇప్పుడు నా రూట్ మారి వేరే రూట్లోకి వెళ్ళి నేను ట్రై చేయలేను. సో నా రూట్ నుంచి ఏదైతే నేను డిజైనర్గా నేనున్న ప్రొఫెషన్లో ఎలా అప్లికేషన్ చేయాలన్నదే నేను ఆలోచన. సో దాని నుంచి ఇదేంటంటే, ఇప్పుడు ఈ జాకెట్ వచ్చేసరికి ఏ అవుట్ఫిట్ మీదైనా, ఏ డ్రెస్ మీదైనా వేసుకునేలా డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది శారీ వేసుకుంటారు, కొంతమంది డ్రెస్ వేసుకుంటారు. సో ప్రతి డ్రెస్లో ఇదంతా సిస్టమ్ పెట్టాలంటే ఇట్స్ ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుంది. సో ఇది ఏదైతే ఉందో ఒకే జాకెట్లో 3 ఫీచర్స్, ఇప్పుడు దీన్ని ఇంకా అప్డేట్ చేయొచ్చు. సో ఆ ఉద్దేశంతో నేను జాకెట్లో డిజైన్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే నాకు ఇప్పుడు రెగ్యులర్గా ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి, లాకెట్లో పెట్టొచ్చు కదా, వాచ్లో పెట్టొచ్చు కదా, సో బెల్ట్లో పెట్టొచ్చు కదా అని. డెఫినెట్గా అండి, బట్ ఇది ఏదైతే ఉందో ఇది ఉమెన్ సేఫ్టీ
గురించి నేను చేస్తున్న ఫస్ట్ ప్రోడక్ట్. అండ్ ఇది ఇక్కడితో అయితే ఆగదు. డెఫినెట్గా ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యే ప్రొడక్ట్స్తో నేను కన్ఫామ్గా నెక్స్ట్ అప్డేట్స్ వస్తాను. బట్ ఇదైతే నేను చేసిన దాంట్లో ది బెస్ట్, అంటే నేను ఆలోచించిన దాంట్లో నా వరకు ది బెస్ట్ అని నేను ఆలోచించుకొని ఇది ముందుకు తీసుకొస్తున్నాను. బికాస్ దీంట్లో 3 ఫీచర్స్ పెట్టగలిగాం. సో రిమైనింగ్ వాటిలో ఒక్క ఫీచర్ ఇప్పుడు జీపీఎస్ కొన్నింటిలో పెట్టగలం. బట్ ఇప్పుడు నార్మల్గా ప్రాక్టికల్గా కొన్నింటి మీద సైరన్ మనం పెట్టలేం, నార్మల్గా ఎలక్ట్రిక్ షాక్ పెట్టలేం మనం. సో అందుకని ఓవరాల్గా ఇది యూజ్ అవుతుంది అండ్ ఈజీ టు ఫోల్డ్ అండ్ మనం క్యారీ చేసుకునేలా ఉంటుంది. అండ్ దీంట్లో ఇంకా మోస్ట్ అడ్వాన్స్డ్ ఫీచర్స్, ఈవెన్ మీరు కోట్ ఇంట్లో మర్చిపోయినా కూడా మీ మొబైల్లో నోటిఫికేషన్ వచ్చేలాగా ప్లాన్ చేయడం జరిగింది. ఈవెన్ యూ ఫర్గట్ యువర్ కోట్ అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ వస్తుంది. సో అలా నేను ఇంకా లాంచ్ డే రోజు ఇంకా టూ మెనీ ఫీచర్స్ నేను అది రివీల్ చేయడం జరుగుతుంది. ప్రత్యేకించి భారతదేశంలో ఎక్కువ మహిళలు, ఎక్కువ బాలికలు ఉన్నారు. వారు ఎక్కువ శారీ, తెలంగాణ కావచ్చు, మన సాంప్రదాయం తెలుగు రాష్ట్రాలు శారీస్ ఎక్కువ వాడతారు. శారీస్కి ఏమన్నా డిజైన్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? ఇది డెఫినెట్గా అండి. శారీస్ మీద కూడా ఓవర్ కోట్ కింద యూజ్ చేయొచ్చు. ఇది జస్ట్ మనం ఇప్పుడు మనం ష్రగ్లా యూజ్ చేస్తాం కదా, ఇప్పుడు మనం చలికాలంలో వింటర్లో మనం ష్రగ్లాగా ఎలా యూజ్ చేస్తామో సో అలా యూజ్ చేసేలాగే ఇది డిజైన్ చేసింది. సో ఇది పర్టికులర్గా ఈ అవుట్ఫిట్ మీద యూజ్ చేయాలని ఏం లేదు. అండ్ దీనిలో అంటే ఇది జస్ట్ శాంపిల్ కలర్. దీంట్లో కలర్స్ కానీ డిజైన్స్ కానీ రెగ్యులర్గా యూజ్ చేసే కోడ్స్ ఎలా ఉంటాయో అలానే డిజైన్ చేయడం జరుగుతుంది. సో దేని మీదైనా మనం మ్యాచ్ చేసుకునేలాగే ప్లాన్ చేస్తున్నాం. అంటే మీరు డ్రెస్లో అంటే స్టిచ్చింగ్, మీరు ఫ్యాషన్ డిజైనర్గా వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇలా చేయడం వల్ల మనకు కొంత వాళ్ళకు ఒక భరోసా, ఒక ఆసరగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి డిజైన్ చేశారు. అంతే డెఫినెట్గా. థ్యాంక్ యూ రాకేష్ గారు, థ్యాంక్ యూ. మొత్తం మీద ఉన్న ఈ ఫీచర్స్ మాత్రం చాలా డిఫరెన్స్, ఒక యూనిక్ అంటే కొత్తగా డిజైన్ చేయడం జరిగింది. ప్రత్యేకించి జాకెట్ అంటే లవర్స్ ఎవరైనా వేసుకుంటారు, ఆలోచిస్తుంటారు. కానీ నిజానికి దీనివల్ల మనకు వచ్చే లాభాలు ఏంటో మనం చూడవచ్చు. ఎందుకంటే సేఫ్టీ జాకెట్ అని చెప్తున్నారు. దీంట్లో వైబ్రేషన్ ఉంటుంది, అలారం ఉంటుంది, తర్వాత జీపీఎస్ దీని స్పెషాలిటీ. నిజంగా ఒక్కసారి కాదు, మీరు ఓన్లీ కేవలం 2 టైమ్స్ టచ్ చేస్తే చాలు, అది చేతితో కానీ ఎలాగైనా టచ్ చేస్తే చాలు ఆ జీపీఎస్ ఆన్ అయిపోయి దాని ద్వారా వారి కుటుంబ సభ్యులకు కావచ్చు, లేదంటే స్థానిక పోలీస్ స్టేషన్లో కావచ్చు, వారందరికీ కూడా మెసేజ్ వెళ్తుంది. అంతేకాకుండా ఫోన్ కాల్ కూడా వెళ్తుంది, రింగ్ అవుతుంది. దీని స్పెషాలిటీ నిజంగా ప్రతి మహిళ అంటే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఇక ముందు బయటికి వెళ్తే, రోడ్డు మీదకి వెళ్తే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సేఫ్టీ జాకెట్ కనుక ధరిస్తే ఖచ్చితంగా మీ భద్రత అని చెప్పేసి ఒక ఆలోచన ఉంటుంది. నిజంగా మనకి ఎలాంటి అపాయం రాదు అని చెప్పేసి మనం చెప్పవచ్చు. అంతేకాకుండా దీంట్లో మేజర్గా హిడెన్ అంటే ఎవరికి, కేవలం ధరించుకునే వారికి మాత్రమే దీంట్లో ఏమేమి ఉన్నాయి అని తెలుసుకోవడానికి వాళ్ళకు పూర్తి వివరాలు ఇస్తారు. కానీ ఎవరైతే అటాక్ చేయడానికి వస్తారో వారిని ఎదిరించేందుకు మాత్రం కనీసం 1% అయినా ఉపయోగపడుతుందని చెప్పేసి దీన్ని డిజైన్ చేసిన రాకేష్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. ఇది నిజంగా మరి ఇది ఎంత కాస్ట్ ఉంది, ఎలాంటి వేరియేషన్లు ఉన్నాయో కూడా ఇంకా భవిష్యత్తులో వచ్చే అవకాశం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది. కాస్ట్ వేరియేషన్ మాత్రం చాలా తక్కువ ఉంటుంది. దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా ఇలాంటి ప్రోడక్ట్ అందుబాటులోకి రాలేదు. తొలిసారిగా మన తెలుగు వాళ్ళు మన హైదరాబాద్లో, మన తెలుగు రాష్ట్రంలో ఈ కొత్త ప్రోడక్ట్ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దీని ద్వారా మహిళలు కావచ్చు, పిల్లలు కావచ్చు, లేదంటే విద్యార్థులు కావచ్చు, ఎవరైనా కూడా దీన్ని వాడచ్చు, దీని ద్వారా లబ్ధి పొందొచ్చు అని చెప్తున్నారు. ఇది ఈనాటి స్టోరీ. కెమెరామెన్ అర్జున్తో మహేందర్, హైదరాబాద్.